భయంతో ఆశ్చర్యంతో చూస్తుంటారు. కాని అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై సీతను తన చేతుల్లోకి తీసుకుని ఏమాత్రం గాయం లేకుండా ఆమెను రాముడికి అప్పగిస్తాడు. అగ్నిదేవుడు రాముడితో ఇలా అంటాడు: రామ, సీతమ్మ తల్లి సంపూర్ణంగా పవిత్రురాలు. నాశనం చేసే అగ్ని కూడా ఆమె పవిత్రత ముందు నిలబడలేకపోయింది. ఆమె మనసు, శరీరం రెండు నీకు మాత్రమే చెందినవి. ఆమెను సంతోషంగా స్వీకరించు. అప్పుడు రాముడు ఇలా అంటాడు: నాకు సీత పవిత్రతపై ఎలాంటి అనుమానం లేదు. కానీ ప్రజలకు ఈ విషయం తెలియజేయడానికి నేను ఈ పరీక్షను పెట్టాను అని చెబుతాడు. ఈ విధంగా సీత తన పవిత్రతను నిరూపించుకున్న తర్వాత రాముడు ఆమెను తిరిగి స్వీకరించి సంతోషంగా అయోధ్యకు తీసుకువెళ్తాడు. ఈ సంఘటన మొత్తం లంకలోనే జరిగింది. ఆ తరువాత శ్రీరాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేసి వానర సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతాడు.